మరి ఇప్పుడు సో జరుగుతున్న ఈ ఆపరేషన్ సింధూర్ అనేది ఈ ఈ ఈ ప్రక్రియ మాత్రం సక్సెస్ఫుల్ గా విజయవంతం సాధించింది సార్. ఎందుకంటే అవును. భారతీయులు ఇక్కడ భారతీయ మహిళలు వాళ్ళ ఐదవతనాన్ని పోగొట్టుకొని అల్లాడిపోతున్నారు. కానీ వాళ్లకు ఒక గిఫ్ట్ గా ఇచ్చారనుకోవచ్చు మోడీ గారైతే. కానీ కొంతమంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు సార్. యాక్చువల్ గా సింధూరం అంటే పూజలకు పునస్కారాలకు ఉపయోగించేది, రక్తపాతాన్ని సృష్టించేది కాదు, యుద్ధం చేయాల్సి లేకుండే శాంతి సమావేశాలు జరపాలి అని కొంతమంది అంటున్నారు. మీరేమంటారు సార్ వాళ్ళకి? ఇలాంటి వాళ్ళు ఇప్పుడు ఇంకా బతికున్నారని నేను అనుకోవట్లేదండి. మరి పోస్ట్ ఇప్పుడుదా ఎప్పుడుదా అనేది నాకు తెలియదు. ఎందుకంటే ఒక 500 సంవత్సరాల కిందట కూడా ఇలాంటి వాళ్ళు మన దేశంలోని బతికి ఈ దేశాన్ని సర్వనాశనం చేశారు. దానివల్ల ముస్లిం సామ్రాజ్యాలు ఒక 500 సంవత్సరాలు 600 సంవత్సరాలు పరిపాలించినాయి వీళ్ళ వల్ల. ఈ పీస్ఫుల్ ఈ పీస్ లెక్చర్లు ఇచ్చే వీళ్ళ వల్ల. అలానే ఒక 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. ఇట్లానే మా యూనిటీగా లేకపోవడం, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడటం మూలన. సో మీరు సింపుల్ గా ఒకటంటే ఇక్కడ చనిపోయిన వాళ్ళలో ఒక ఫాదర్ ఒక వాళ్ళు ఏమన్నారంటే, వాళ్ళ ఫాదర్ ఏమన్నాడంటే, నా కొడుకు ఖతార్ వెళ్ళాడు, నా కొడుకు ఒమన్ వెళ్ళాడు, ఈ ముస్లిం కంట్రీస్ వెళ్ళాడు, ఎక్కడ నా కొడుకుని ఎవరో చంపలేదు, కానీ భారతీయుడైనందుకు అందులోని హిందువునైనందుకు అది కూడా నా దేశంలో నా కొడుకు హిందూ అయినందుకు నా కొడుకుని చంపేస్తారు అని చెప్పేసి బాధపడ్డాడు. కనీసం 140 కోట్ల మంది ప్రజల్లో మనం వీళ్ళని కాపాడుకోలేకపోతే, ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ కూతుర్లు, వాళ్ళ హస్బెండ్, లేదంటే వాళ్ళ పిల్లలు చనిపోయి ఉంటే గనక ఆ పోస్టులు పెట్టే వాళ్ళు ఈ రకంగా మాట్లాడరు. సో వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ భారత ప్రభుత్వం కూడా కొన్ని గైడ్ లైన్స్ పాస్ చేసింది. ఇట్లాంటి యాంటీ నేషనల్ ఒక పక్కన ఆల్ పార్టీ మీటింగ్ జరిగి, ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కానీ అన్ని పార్టీలు ముందుకు వచ్చి మనం యుద్ధం చేయాల్సిందే, మీరు ఏది చేస్తే అది సపోర్ట్ అని చెప్పిన తర్వాత ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చే వాళ్ళు తీసుకెళ్లి బొక్కలో వేస్తారు. సో ఇట్లాంటి వంక టింకర్ స్టేట్మెంట్లు ఇవ్వకపోతే చాలా మంచిది. అక్కడ ఇంతకు ముందు కూడా ఎంతో క్రూయల్ గా మన సోల్జర్స్ ని, మన కోసం వాళ్ళు నిద్రాహారాలు మాని భార్య బిడ్డల్ని దూరంగా పెట్టి అక్కడ బోర్డర్ లో వాళ్ళు ఎంతో మంది చాలా సార్లు కూడా వాళ్ళని చాలా క్రూయల్ గా చంపారండి. అప్పుడు కూడా రియాక్ట్ అవ్వలేదని అంటే, అది వెయిట్ చేసాం సరే ఇంకా వాళ్ళు తెలుసుకుంటారని వెయిట్ చేసి చూసి చివరాఖరికి 26 మందిని, అంతే కదా, 26 మందిని మొత్తం పొట్టన పెట్టుకుంటారు. సో ఇప్పుడు జరిగింది డైరెక్ట్ గా మనం అయితే అగ్రెషన్ కి వెళ్ళలేదు. మనం ఓన్లీ టెర్రరిస్ట్ అవుట్ఫిట్ మాత్రమే టార్గెట్ చేసాం యాజ్ పర్ ఇంటర్నేషనల్ లో. ఇప్పుడు బేసిక్ గా అమెరికన్ గవర్నమెంట్ ట్రంప్ ఏమన్నాడు అంటే, పాకిస్తాన్ గనక ఇండియా మీద యుద్ధం చేయడానికి ముందడుగు వేస్తే మేము 100% ఇండియాకి సపోర్ట్ గా ఉంటాము అని అన్నారు. ఇదంతా కూడా యూరోపియన్ కంట్రీస్ కానీ వెస్టర్న్ కంట్రీస్ ఇవన్నీ చాలా చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. సో మనం కూడా తెలివిగా ఏం చేసామంటే, ఆపరేషన్ సింధూర్ మీద ఏవైతే టెర్రరిస్ట్ అవుట్ఫిట్స్ ఉన్నాయో వాటిని మాత్రమే టార్గెట్ చేసాము. ఆ డ్యామేజ్ కూడా టెర్రరిస్టులే కలిగించారు. సో మనం డైరెక్ట్ గా వారికి వెళ్ళినట్లయితే ఏమవుతుందంటే, ఇంటర్నేషనల్ కమ్యూనిటీ అని, రెడ్ క్రాస్ సొసైటీస్, లేదంటే కనుక యునైటెడ్ నేషన్స్ వాళ్ళు వీళ్ళు వచ్చి పీస్ఫుల్ మళ్ళీ లెక్చర్లు స్టార్ట్ చేస్తారు. ఆ డిప్లొమాటిక్ ప్రెషర్ అనేది పెరుగుతూ ఉంటది మన మీద. సో మళ్ళీ పాకిస్తాన్ కి కూడా సపోర్ట్ వెళ్తుంది అనమాట, మనం డైరెక్ట్ గా వారికి వెళ్తే. సో మనమే వెళ్ళలేదు, మన పొజిషన్స్ లో సార్. మీ ఇక్కడ ఒక చిన్న డౌట్ సార్, మీరు చెప్పేది 100% కరెక్టే. ఎందుకంటే ఇప్పుడు అమెరికా కూడా పాకిస్తాన్ కి సపోర్ట్ గా వెళ్తాది, ఎందుకంటే ఇండియా వాళ్ళ మీద దాడి చేస్తుంది కాబట్టి అంటున్నారు కదా. ఇప్పుడు ఉగ్రవాదులు మరి అంతమంది అమాయకుల్ని, ఇండియా అమాయకుల్ని చంపేశారు కదా, దాని మీద ఎలాంటి స్పందన ఇక్కడెందుకు వాళ్ళు సహకారం అందించట్లేదు సార్? వాళ్ళు అందేనండి. ఎందుకంటే ఏషియాటిక్ కంట్రీస్ లో, అంటే మన కాంటినెంట్ లో ఇలాంటి జరిగినప్పుడు ఏంటంటే మన మనుషులుగా గుర్తించరు వీళ్ళు. డే 1 నుంచి ఉంది. అందుకే జయశంకర్ గారు చాలా సార్లు ఈ మాట అన్నాడు. యూరోప్స్ ప్రాబ్లమ్స్ ఆర్ వరల్డ్స్ ప్రాబ్లమ్స్, బట్ వరల్డ్స్ ప్రాబ్లమ్స్ ఆర్ నాట్ యూరోప్స్ ప్రాబ్లమ్స్ అని చెప్పి. సో ఇలాంటివన్నీ చాలా ఉన్నాయండి. వాళ్ళు పట్టించుకోరు. ఈ కంట్రీస్ ఏంటంటే వాళ్ళ దగ్గర ఇద్దరు చనిపోయినా చాలా హడావిడి చేస్తూ ఉంటారు. మన దగ్గర ఇలాంటివి జరిగినప్పుడు ఏంటంటే శాంతి సందేశాలు ఇవ్వడానికి వస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా పవర్ఫుల్ కంట్రీస్ గా ఉన్నారు కాబట్టి ఇవన్నీ చేస్తూ ఉంటారు. నా పాయింట్ ఏంటంటే, నిన్న జరిగిన టార్గెట్, నిన్న ఏదైతే మనం చంపామో ఓన్లీ టెర్రరిస్ట్ అవుట్ఫిట్స్ మీద సెల్ఫ్ డిఫెన్స్, అది ఇంటర్నేషనల్ లా ఉంది. 2019 లో కూడా బాలాకోట్ మీద మనం చేసిన సినారియో కూడా అటువంటిదే. అట్లానే అమెరికన్ గవర్నమెంట్ ఆఫ్ఘనిస్తాన్ లో ఏదైతే ఈ యొక్క టెర్రరిస్ట్ అవుట్ఫిట్స్ మీద ఎన్నో సంవత్సరాలు అక్కడ ఉండి వాళ్ళు దాడులు చేశారు కదా, ఆఫ్ఘనిస్తాన్ మొత్తాన్ని కూడా ఎక్స్ప్లాయిట్ చేశారు కదా, ఇదే పేరు మీద ఎక్స్ప్లాయిట్ చేశారు. సో దేర్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ లా. మన శాంతి భద్రతలకి, మన దేశానికి సంబంధించి నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ వచ్చినప్పుడు, ఒకవేళ పక్క కంట్రీలో కనుక ఇలాంటి
అవుట్ఫిట్స్ ఉన్నాయని తెలిస్తే గనక మనం డైరెక్ట్ గా వాటిని టార్గెట్ చేయొచ్చు. బట్ ఇట్ ఈస్ డిబేటబుల్ అనమాట. కొన్ని కంట్రీస్ అంటే యాక్సెప్ట్ చేస్తే ఆ డిబేట్ అదంతా ఎంటైర్లీ డిఫరెంట్ పేపర్ వర్క్ అనమాట. సో అలానే తెలివిగా చేశారు మన వాళ్ళు అని చెప్తున్నారు. సార్ మీతో పాటు ఇప్పుడు ఈశ్వర్ గారు కూడా ఎక్స్ ఆర్మీ ఈశ్వర్ గారు కూడా ఉన్నారు. తను ఒక సోల్జర్ కూడా. తనతో కూడా మాట్లాడదాం సార్ ఒకసారి. సార్ ఈశ్వర్ గారు నమస్తే అండి మీకు. సార్ మీరు ఒక జవాన్ కూడా కదా. ఇప్పుడు ఇక్కడ ఆపరేషన్ సింధూర్ సక్సెస్ఫుల్ గా విజయం సాధించింది. ఎందుకంటే దాదాపు మన ఇండియా వాళ్ళు అమాయకమైన ప్రజలను బలి తీసుకున్నారు పహల్గామాలు. అది దృష్టిలో పెట్టుకొని ఈ రోజు మోడీ గారు తను ఒక అడుగు ముందుకేసి కూడా ఇప్పుడు కూడా చేతులు ముడుచుకొని కూర్చుంటే అలసైపోతాము అనే ఇదితోటి మన దేశ పౌరులను మనం కాపాడుకోవాలనే ఇదితోటి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో ఇప్పుడు చాలా మంది ముస్లింలే సార్, ముస్లింలు ఎక్కువగా కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు సార్. ఈ వ్యతిరేకం ఎలా ఉందంటే యుద్ధం చేయొద్దు, ఇంకా శాంతియుతంగానే సమావేశాలు జరిపించాలి అంటున్నారు. కానీ బార్డర్ లో ఆర్మీ వ్యక్తులు ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ వ్యతిరేకతను ఒక ఆర్మీ వ్యక్తిగా మీరు ఎలా తీసుకుంటారు? వ్యతిరేకతను అయితే నేను స్వాగతించలేనమ్మా ఎప్పుడు. అంటే ఒక సైనికుడిగా ఒక దేశం తాలూకా సార్వభౌమాధికారాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రధానమంత్రి గారికి ఉంటది, అండ్ త్రివిధ దళాలకు ఉంటది. సో వాళ్ళు తీసుకున్న యాక్షన్ ఏదైతుందో అది 100% రికమెండబుల్, అండ్ అది హర్షించదగ్గ ఇది స్టెప్ తీసుకున్నారు. అండ్ వెరీ డిప్లొమేట్ గా అండ్ వెరీ బ్యాలెన్స్డ్ గా, అంటే ఇంటర్నేషనల్లీ బద్నాం అవ్వకుండా ఇండియా చాలా బ్యాలెన్స్డ్ గా టైం తీసుకొని చెప్తారు కదా, ఏదైనా పని చేస్తే హరిబరిగా చేయకూడదు, టైం తీసుకొని చేసినా కరెక్ట్ గా చేయాలని. అది రియల్లీ అప్రిషియేటబుల్ థింగ్. దట్స్ వాట్ దే డిడ్ ద జాబ్. ఈవెన్ ఫోర్సెస్ నుంచి కూడా అండ్ డిప్లొమేట్స్ నుంచి కూడా రియల్లీ అప్రిషియేట్ ద థింగ్. అండ్ ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని మీరు చెప్తున్నారో, ఎవ్రీవేర్ ఇస్ బ్లాక్ షిప్స్ అమ్మా. అంటే ఎదోలు ఎక్కడైనా ఉంటారు. ఎవ్రీవేర్ ఇస్ బ్లాక్ షిప్స్. అంటే ఐఎమ్ నాట్ పాయింటింగ్ ఎనీ రిలీజన్. ఒక రిలీజన్ లో నుంచి నేను పాయింట్ చేయటం లేదు. నాకు తెలిసిన చాలా మంది ఫ్రెండ్స్, ఇస్లామిక్ ఫ్రెండ్స్ ఉన్నారు, ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు చాలా మంచి పని చేశారు, నాకు ఫోన్లు చేశారు, అన్న చాలా మంచి పని చేశారు కదా, చాలా బాగా రియాక్ట్ అయింది ఇండియా, మంచి బాగా రియాక్ట్ అయ్యాము నాకు చేశారు. అంటే నా ఫ్రెండ్స్ లో ఉన్న వాళ్ళందరూ నాకు చేశారు ఫోన్స్. నేను వైజాగ్ లో ఉన్నాను, అంటే నిన్న వైజాగ్ వచ్చాను, ఏదో వర్షం ఇక్కడ ఉంది అంటే వైజాగ్ ఏదో పని ఉండి వచ్చాను, చాలా వర్షం ఉంది, అప్పుడు మీతో మాట్లాడలేకపోయాను నేను. సో వాళ్ళు నాకు వచ్చిన కాల్స్ లోని వాళ్ళు రియాక్షన్, ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అంటే ఇండియాలో ఆ యూనిటీ ఉంది, ఇండియాలో మనకి ఆ స్ట్రెంగ్త్ ఉంది అది. బట్ ఎవ్రీవేర్ ఇస్ బ్లాక్ షిప్స్ అమ్మా. ఈ డబుల్ మైండ్, డబుల్ టంగ్ పీపుల్ ఎక్కడైనా ఉంటారు. అండ్ ఎవరైతే ఆపరేషన్ లీడ్ చేశారో ఆర్మీ నుంచి కర్నల్ ఖురేషి, రిలీజియస్లీ ఇస్లామిక్ ఫ్యామిలీ, అండ్ ఆవిడ భుజస్కంధాల మీద పెట్టి మోడీ గారు ఈ పని చేయించారు. దీని నుంచి ప్రపంచానికి మనం ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే, ఇక్కడ సో కాల్డ్ వాగే 2 నాలుగులతో వాగే ఇడియట్స్ కూడా మనం ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే, హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.